వెల్కమ్ టు ఐ డ్రీమ్. విశాఖపట్నంలో విదేశీ ఉద్యోగాల పేరిట కాంబోడియా దేశం తీసుకువెళ్లి అక్కడ మోసాలు చేస్తున్న గ్యాంగ్ను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. పరాలో ఉన్న మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్ళకి విశాఖపట్నం జైలుకి తరలించారు. అయితే ఈ డొంక కథను కల్లడానికి ప్రధాన కారణం బొత్స శంకర్ అనే ఒక బాధితుడు. అతను ఏ విధంగా మోసపోయారు అనే విషయాన్ని స్వయంగా ఇప్పుడు ప్రస్తుతం మనతో లైవ్ లో ఉన్నారు. ఆయన అడిగి ఆయన ఇచ్చిన కంప్లైంట్ తోనే మొత్తం ఈ తీగంతా కదిలింది. కాబట్టి ఆయన ఎలాగ మోసపోయారు, కంప్లైంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిన విషయాన్ని శంకర్ గారిని అడుగుతారు. శంకర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు విశాఖపట్నంలో జరిగిన ఇష్యూ మొత్తం ప్రపంచం అంతా చూసింది. సార్ కాంబోడియా దేశంలో ఎలా మోసం చేస్తున్నారు విషయాన్ని దేశంతో పాటు ప్రపంచంలో పలు దేశాలు చూసాయి. ఏ విధంగా విదేశాలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా మోసపోతున్నారు. అంటే మంచి కంపెనీలు వెళ్ళిన వాళ్ళు బాగానే సక్సెస్ అవుతున్నారు, కానీ ఇటువంటి ఫ్రాడ్ కంపెనీ వెళ్ళాలో ఎలా మోసపోతున్న విషయాన్ని మీ ద్వారా చాలా మంది తెలిసింది. ముందుగా మీరు నష్టపోయినా సాహసం చేసి ముందుకు వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం పట్ల మీకు నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మీరు చూపిన చొరవ వల్లే ఈరోజు చాలా మంది వాళ్ళ వాళ్ళ దేశాలకు వస్తున్నారు. అయితే మీరు ఏ విధంగా ఇందులోకి ఎంటర్ అయ్యారు? ఎంటర్ అయిన తర్వాత మీరు ఏ విధంగా మోసపోయారు? అక్కడికి వెళ్ళే వరకు ఎలా జరిగింది? అక్కడ వెళ్ళిన తర్వాత మీరు మోసపోయారనే విషయాన్ని ఎప్పుడు గుర్తించారండి? సార్ ఫస్ట్ నేను నెక్స్ట్ నేవీ సార్. నేను ఈ 2018 లో నేను రిటైర్డ్ అయిపోయాను సార్. దాన్ని బట్టి నేను జాబ్ ఎత్తుకున్నాను అనమాట ఆ టైంలోనే. సో నేను చాలా మందికి నేను ఉండేది శ్రీహరిపురం అనమాట. ఆ టైం మా మమ్మీ వెళ్తారా. సో ప్రాసెస్ లో చాలా మంది వచ్చారనమాట. మీరు జాబ్ చేయిస్తామని చెప్పేసి మా డాడీకి కలిసి ఒక 6 lakhs తీసుకొని 2 years వరకు కూర్చోబెట్టేసి జాబ్ ఇప్పిస్తామని చెప్పి చాలా చేశారు. నేను అన్నాను ఈ స్కామ్ ఇవన్నీ వద్దు అని మా నాన్న చెప్పిన మా నాన్న కట్టేశారు అనమాట. శంకర్ గారు, మనం ఉద్యోగం చేస్తే మనకు జీతం ఇవ్వాలి తప్ప మనం వాడికి ఇవ్వడం ఏంటండి? అదే కదా సార్. ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటంటే వైజాగ్ లో ఏంటంటే నేను వచ్చి నీ జాబ్ కోసం నెతికాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా నాది యాక్చువల్ నా క్యాష్ చేసి ఎస్సీ రిలీజ్ సార్ నాది. ఓకే. సో మనం రిజ్యూమ్ పెట్టినా రిజ్యూమ్ బాగుంటది, అబ్బాయి బాగున్నాడు, అన్ని బాగుంది, ప్రొఫైల్ బాగుంది. కానీ ఎక్కడ క్యాష్ దాకా వచ్చిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే నాకు బ్యాక్ చేసేసి పని చేసిన ఒక ఉంటారు కదా ఈ ఆఫీస్ లో ఉంటారు కదా, అతను చెప్పారనమాట. సరే మీకు రిజెక్ట్ చేసేస్తారు మీకు అంటే మాట్లాడుకుని వింటుంటారు కదా వాళ్ళు చెప్పారు మీ క్యాష్ తక్కువ ఉంది సార్, అందుకోసం వీళ్ళు రిజెక్ట్ చేస్తారు వీళ్ళు అది ముందంతా మీరు బాగుందని చెప్తారు. కానీ బ్యాక్వర్డ్ ఏం చెప్తారంటే మీకు క్యాష్ అదే చెప్పేసి క్యాష్ ఫీలింగ్ చూపించారు అనమాట. ఇలా మీ అబ్బాయికి జాబ్ ఇప్పిస్తాం అలాగా ఎంఓవిలోని, సో మీరు డబ్బులు కట్టినంత అని చెప్తే మా నాన్న ఏం చేసి కట్టేశారు అనమాట. 6 lakhs కట్టేశారు. సో తను ఏంటంటే 2 years తిప్పాడు మాకు. 2 years తిప్పేసి తర్వాత ఏం చేసి వాడు వడ్డీ తిప్పుకున్నాడు అనమాట. వాడి పేరు మెన్షన్ తర్వాత చేస్తాం మీరు. ఎందుకంటే చాలా మంది బాగా చెప్తున్నారు సార్. మీరు సింగర్ నుంచి మీ గాజువాక చూసుకుంటే చాలా మంది ఉంటారు. మీరు ఆ చాలా మందిలోని వీళ్ళు ఏం చేస్తారంటే కేసు ఏం పెడితే సెటిల్మెంట్ చేసుకుంటారు. కేసు కట్టనవారు సెటిల్మెంట్ అవుతుంది. సపోజ్ 6 lakhs కడితే నాకు 2 lakhs ఇవ్వడం, 3 lakhs సెటిల్మెంట్ చేసుకుంటారు, మీకు డబ్బులు ఇచ్చేవారు కాదు. సో చాలా మంది ఉన్నారు. అయితే డేటా ఎంట్రీ అని చెప్పారు, దాని టెస్ట్ వీడియో టెస్ట్ అవుతాయి, టైపింగ్ టెస్ట్, టైపింగ్ స్పీడ్ అని టెస్ట్ పంపించాలన్నమాట. ఓకే. సో అవన్నీ పంపించిన తర్వాత మాకు వీళ్ళు ఏం చేశారంటే డబ్బులు కట్టమంటారు. డబ్బులు కట్టిన తర్వాత మాకు డాక్యుమెంట్స్ ఎప్పుడు ఇస్తారు, మేము ఏ రోజు ఇక్కడ నుంచి బయలుదేరుతాం. సపోజ్ మీరు 12th ఫ్లైట్ అనుకోండి, 12th నాకు ఎయిర్పోర్ట్ కి వచ్చి వాడు ఇచ్చాడు అనమాట డాక్యుమెంట్. మనకు తెలియదు ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ, మన ఐడియా అనుకున్నా సింగపూర్ అనుకుంటాం, మొత్తం సీల్ చేసి ఉంటది. సో ఇక్కడ నుంచి నేను వైజాగ్ టు నేను కలకత్తా నా ఓన్ మనీతో నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను అనమాట. అక్కడికి కలకత్తా ల్యాండ్ అయిపోయాను. అక్కడ నుంచి నేను మాకు టికెట్ వస్తుంది కదా, కలకత్తా టు బ్యాంకాక్ టికెట్ ఉంది. సో అది పట్టుకుని వెళ్తాం. బ్యాంకాక్ దిగిన తర్వాత మేము ఓపెన్ చేస్తాం అన్నమాట. ఓపెన్ చేస్తాం అక్కడ దాంట్లో కంబోడియా పనపే ఉంది. నేను ఫోన్ చేశాను, ఏజెంట్ ఫోన్ చేశాను, ఇదేంటిది కంబోడియా పనపే ఉంది, నువ్వు సింగపూర్ అని చెప్పావంటే లేదు మీరు ఇక్కడ సింగపూర్ కంపెనీ ఇక్కడ ఉంది, 15 days మీకు టైమింగ్ ఉంటది ఇక్కడ, మీకు దాంట్లో తీసేస్తాం మీకు అని చెప్పాను. మీకు రిసీవ్ చేసుకోవడానికి మనుషులు వస్తారు అని చెప్పగానే మేము ఎయిర్పోర్ట్ కి దిగిన వెంటనే మనుషులు వచ్చారనమాట. అబీబీ అని ఒక అతను, తన హిందీ అబ్బాయి అన్నమాట, యూపీ అట్టమాట. వాడు పికప్ చేసుకుని మాకు పాస్పోర్ట్ అడిగాడు. నేను పాస్పోర్ట్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే వాడు అందరికి ఫోన్ చేయించేసి అక్కడ ఒక ఫిలిప్పీన్స్ ఏజెంట్ ఉంది సార్, అక్కడ అందరికి రిసీవ్ చేసుకుంటారు. తను నుంచి ఫోన్ చేసి లేదు మీరు పాస్పోర్ట్ ఇచ్చేయండి, మీరు తను మీకు మొబైల్ సిమ్ ఇస్తాడు మీకు అని చెప్పాడు అనమాట. పట్టుకొని మేము రూమ్స్ తీసుకెళ్ళిన తర్వాత మాకు ఒక 1 hour తర్వాత మాకు సిమ్ ఇచ్చాడు, పాస్పోర్ట్ ఇస్తాడు. సో అదే రోజు మాకు ఒక 5 or 6 కంపెనీ తిప్పాడు సార్. మాకు ఎవ్రీ కంపెనీకి వెళ్దాం, అక్కడ చైనీస్ చాలా మంది ఉన్నారు అనమాట. సో వాళ్ళు ఏంటంటే టెస్ట్ చేస్తాం, టైపింగ్ టెస్ట్ చేసి చూసారు, చాటింగ్ ఎలా చేస్తాం టెస్ట్ అంటే ఉంటాయి, ఏ క్వశ్చన్స్ ఆన్సర్ ఎలాగిస్తాం చూసారు అనమాట. సో వాళ్ళ స్పీడ్ మ్యాచ్ అయ్యేది కాదు అనమాట. మనది ఎలా చూస్తాం 35-40 టైప్ ఉంది, వాళ్ళది అబౌవ్ 45 ఉండేది వాళ్ళకి ఇప్పుడు. సో ఫస్ట్ మేము సెలెక్ట్ అవ్వలేదు మేము.
సో ఏం చేస్తాం, ఈ రూమ్కి వస్తాం. రూమ్కి వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 10 o'clock మళ్ళీ బయలుదేరమాట. అప్పుడు మాకు కెన్నీ అని ఒక బాస్ మాట, ఈ మెయిన్ కంబోడియాకి పెద్ద, ఇవి ఎలాగే ఇక్కడ రాజేష్ పెద్ద ఏజెంట్, అలాగే కెన్నీ మాట మెయిన్ ఏజెంట్ కంబోడియాకి. సో ఆర్య తన సబ్ ఏజెంట్ అనమాట. ఆర్య మనుషులు పికప్ చేసుకొని కెన్నీ కప్ చెప్తాది అనమాట. కెన్నీ Okay. వాడు తీసుకెళ్ళి వాడు వాడు కెన్నీ వాడు మలేషియా వాడు అండి. ఆర్య వాడు ఏంచి ఫిలిపీన్స్ మాట. సో వీళ్ళిద్దరు పరిచయం ఎలాగైందంటే ఫిలిపీన్స్ వీళ్ళ ఫ్రెండ్ కి వీడు కెన్నీ చేస్తున్నాడు అనమాట. ఇద్దరు క్లోజ్ అయిపోయి వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళు ఏం చేశారంటే పికప్ చేసుకొని వీడికి మాకు పెద్ద వ్యాన్ టైప్ వస్తుంది, దానిలో కూర్చోబెడతాం. 10 members 20 members వస్తారు. ఇచ్చుకొని ఇంకా తిప్పడమే మాకు ప్రతి కంపెనీ టెస్ట్. ఎవరు టెస్ట్ అయిపోతే అక్కడ వాడిని డ్రాప్ చేసి ఎవరెవరో తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో లాస్ట్ మీ రాత్రి 11-12 అవి మాకు ఒక కంపెనీకి వెళ్తే మేము ముగ్గురు సెలెక్ట్ అయ్యాం అక్కడ. ముగ్గురు సెలెక్ట్ అవుతా, ముగ్గురులోని మాకు టెస్ట్ ఇచ్చాడు, అయిపోయింది. వీడు మాట్లాడేసి మీరు వెళ్ళిపోయిన రూమ్ అని చెప్తే మేము వస్తాం రూమ్ కి. మాకు రూమ్ చూపిస్తాం, మాకు అక్కడ ఇస్తే మాకు వాడు వెళ్ళిపోయాడు. సో మా 15 days ట్రైనింగ్ అని చెప్పాడు. నేను రోజు చూస్తుంటే మా క్లాస్ అవి మార్నింగ్ క్లాసెస్ అవి అనమాట. ట్రైనింగ్ 15 రోజులు ఏం చెప్పేవారండి? 15 రోజులు ఏం చెప్పాడు, నార్మల్ అండి సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే మనం ఒక కంపెనీ కోసం తెలుసుకోవడానికి ఉంటది కదా, లేకపోతే హోటల్ కోసం అయినా కంపెనీ అలా ఇచ్చేస్తారనమాట. దాని మీద క్వశ్చన్ చేస్తుంటాడు అనమాట. అంటే మనది ఎంత నాలెడ్జ్ ఉందో టైప్ టెస్ట్ కోసం 15 days ఉంటది. 15 days మనకి ఏం తెలియదు, మనకి ఎంత ట్రై చేస్తున్నా. ఎందుకంటే మాది ఉన్నది సపరేట్ ఫ్లోర్ లో ఉంటది. అది ఈ స్కాన్ చేసినప్పుడు అదొక కింద ఫ్లోర్ లో ఉంటది. సో అక్కడ వెళ్ళి ట్రైనింగ్ అయిపోయి స్పీడ్ అక్కడనే ఎగ్జామ్ అవుతుంది. అక్కడ ఏంటంటే కామెడీ ఏంటంటే అక్కడనే ఎగ్జామ్ అవుతుంది. ఆ టెస్ట్ లోనే ఎగ్జామ్ ఎవడు బాగా బేఫ్ అవుతుంది వాడికి పంపిస్తారు అనమాట. సో తిరుమల వీడు సెలెక్ట్ అవ్వకపోతే నేను సెలెక్ట్ అయిపోతే ఫస్ట్ నేను వెళ్ళానమాట. అది ఉన్నప్పుడు ఫస్ట్ వెళ్ళినోడికి వెళ్ళి టేబుల్ ఇచ్చాడు. టేబుల్ బ్యాక్ సైడ్ కూర్చోమని వీళ్ళు చేస్తారు. మొత్తం చాటింగ్ ఉంటది అనమాట. అది 20 phones ఉంటాయి. ఒక బెంచ్ లోనే 16 members కూర్చుంటారు సార్. 16 members లోనే ఒకటి అంటే బాస్, సెకండ్ బాస్, తర్వాత ఒక డాక్టర్ అంటామంటారు. ఒక డాక్టర్, ఒక టెక్నికల్, అలా ఫీల్డ్ లో ఉంటారు. మొత్తం 16 members ఉండి దీనిలోనే ఓన్లీ 4 members ఫేస్బుక్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించేసి వాళ్ళు ఏం చేస్తారంటే మనుషుల నుంచి వాట్సాప్ లో తీసుకొస్తారు. ఆ వాట్సాప్ ఎప్పుడు వచ్చినా వాట్సాప్ వచ్చినోడికి వాడు వేరే వాడు డీల్ చేస్తాడు అనమాట. ఈ 16 members లోనే డీల్ చేసిన తర్వాత ఒకడు ఏం చేస్తాడు, నిన్న ఒక కస్టమర్ కింద వాడు ఒక మాట్లాడు, ఒక 20 members కస్టమర్ ఆ గ్రూప్ లో ఉన్న గ్రూప్ పంపిస్తాడు వాడిని. ఆ గ్రూప్ పంపించి చూడు ఇలా గ్రూప్ లో నీకు వేస్తున్నాను, ఆ గ్రూప్ లో చూడు చాలా మంది ఉన్నారు నీలాగా వచ్చారు, డబ్బులు సంపాదిస్తున్నారు. అది ఒక ఫాల్ట్, అంటే ఒక గ్రూప్, మన గ్రూప్ వేస్తే వేయగానే వీళ్ళందరూ ఆ గ్రూప్ లో నుంచి ఒకే అబ్బాయి వాడు రెస్పాన్స్ ఇస్తాడు అనమాట. అందులో మాట్లాడుతుంటాడు అనమాట, మెసేజ్ పెడుతుంటాడు అనమాట వాడు. కానీ ఆడేటనుకుంటాడు, కస్టమర్ ఏదనుకుంటాడు, ఇన్ని మంది ఉన్నారు అనుకుంటాడు. మెసేజ్ ఇచ్చిన వాడే చెప్పి రిప్లై ఇచ్చిన అన్ని ఆడేమాట. సో దాంట్లో ఏంటంటే కస్టమర్ ఫుల్ నమ్మేస్తాడు. నమ్మేసి వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎలా చెప్పినా అలా చేయడం. సో దాని తర్వాత వాళ్ళు టార్గెట్ చేసుకుంటారు సార్. ఫస్ట్ నార్మల్ వాడికి 800, 1200, తర్వాత నుంచి 11,000 అలా ఎప్పుడు 35,000 ఎప్పుడైందో వాడికి లాక్ చేసేస్తారు. ఎప్పుడు లాక్ చేస్తారో కస్టమర్ కి వాడు అంటాడు, సార్ డబ్బులు తీయడం కావట్లేదు అంటే వాడు అంటాడు, మీకు 35,000 మీకు రావాలని మీకు 35,000 కట్టండి, అప్పుడు మీకు 2 ఎక్కువ వస్తుంది అంటాడు. వీడియో చేస్తాడు కస్టమర్, ఆ డబ్బులు ఎక్కువ వస్తుంది అనుకోండి వీడు కట్టేస్తాడు 35,000. 35,000 కడితే ఇప్పుడు ఆడికి ఎంత వస్తుంది, అప్పుడు 35 ఎంత వస్తుంది అండి, అప్పుడు 60 అంటే 70,000 70 వస్తుంది. సో ఇటు 70 తీయడానికి వెళ్తాడు. ఇదంటే ఎందుకు సార్ తీసేస్తారు 70,000 మీరు 70,000 కట్టండి, మీరు ఇంకా మీకు 70 మీకు డబ్బులు వస్తుందని చెప్పి అలా కట్టించుకుని అలాగాడికి 1,00,000, 2,00,000, 3,00,000, 50,00,000 అలాగా తీసుకెళ్ళిపోయి 1,50,000 వరకు వెళ్ళిపోయిన ఉన్నారు. కొంతమంది 65 lakhs తో ఆగిపోయిన ఉన్నారు, 35 lakhs తో ఆగిపోయి ఉన్నారు, కొంతమంది 1 కోటితో దాటిన ఉన్నారు. ఒక టేబుల్ మీద ఒక రోజుకి సంపాదన ఒక టేబుల్ మీద 2 కోట్లు, 1.5 కోట్లు వస్తాయి సార్ రోజుకి. ఒక టేబుల్ 16 members కూర్చుంటారు. ఒక రూమ్ లోనే టోటల్ 10 tables ఉంటాయి. 10 tables మీద 16 members ఉంటారు. సో 16 members కి ఒక చైనీస్ బాస్ పెద్ద వాడు హెడ్ ఉంటాడు. ఇంకోటి నుంచి ఫైనాన్స్ చెప్పాను కదా, వీళ్ళు ఇచ్చిన డబ్బులంతా వీళ్ళు కన్వర్ట్ టు క్రిప్టో కరెన్సీ కన్వర్ట్ చేస్తారు అన్నమాట. వీళ్ళు ఒక యాప్ పంపిస్తారు. యాప్ లో నీడు వేయగానే యాప్ నుంచి కొనిపిస్తాడు అడిగి, ఆ క్రిప్టో కరెన్సీ కొనిపిస్తాడు ఒక యాప్ లో. యాప్ కొనిపించి ఆ యాప్ మొత్తం పాస్వర్డ్ అంతా మీ చేతిలో ఉంటది. కస్టమర్ ఏదైనా ఉంటాడు, మన పాస్వర్డ్ కదా ఎవరు తెలియదంగా ఉంటాడు. పాస్వర్డ్ మొత్తం మీ చేతిలో ఉంటది. ఎప్పుడు బ్లాక్ చేయాలి, ఎప్పుడు
తీసేయాలని వాళ్ళ చేతిలో ఉంటది. మనోడికి ఏది తప్పు చేసేస్తారు కస్టమర్ ఫుల్ గా. మొత్తం డబ్బులు తీసుకొని వాడికి ఒక లెక్కలో ఆడుకుంటారండి. ఆడేసి ఫోన్ చేస్తే ఏం చేసినా మెసేజ్ ఎత్తరు. ఒకసారి ఎప్పుడు డబ్బులు మొత్తం ఎక్కిస్తారో వాడిని లాక్ పెట్టేస్తారు. వాడి ఫోన్ మొత్తం అంతా బ్లాక్ చేసి అని చేసి మొత్తం నెక్స్ట్ వేరే కస్టమర్ అలా అన్నమాట. కస్టమర్ చాలా నెత్తుకుంటారు. ఇది ఫస్ట్ కంపెనీ ఇది. ఫస్ట్ కంపెనీ అదే మూమెంట్ నాకు ఒక అబ్బాయి హిందీ అబ్బాయి అనమాట. వాడు అంటే యాక్చువల్ ఒరిజినల్ నేను ఎప్పుడు పెట్టుకోరు ఆవిడ కానీ వాడి పేరు సూర్య అని చెప్తారు అనమాట. సూర్య అని. సో ఆ అబ్బాయి ఏం చేసేవాడు అంటే బాధపడేవాడు అనమాట. అంటే వీడియోస్ పంపిస్తుంటారు కదా అక్కడ కస్టమర్. వాళ్ళ హస్బెండ్ నుంచి ఉడితాడ వేసుకుంటారు సార్. అంటే కస్టమర్ ఉడితాడ వేసుకున్నాడు. పిల్ల నుంచి వాడి కొడుకుని పట్టుకొని ఏడుస్తుంది. చూడండి మీ వల్ల మా ఆయన చచ్చిపోయాడని. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్ కి ఎలాగ మైండ్ సెట్ చేస్తారంటే ఫస్ట్ మీకు ఇల్లు ఉందా అని అడుగుతారు. ఆ సొంత ఇల్లు ఉందంటే ఒక పంచి ఆ ఇల్లు తీసుకు బ్యాంక్ లో లోన్ పెట్టమని చెప్తారు. తప్ప బ్యాంక్ లో ఇల్లు లేకపోతే లోన్ తీసుకోమని చెప్తారు బ్యాంక్ లో. లేకపోతే ఫ్రెండ్స్ అప్పు తీసుకోమంటారు. మొత్తం ఐడియాస్ చెప్తారు. ఇప్పుడు మనకి ఐడియాస్ రావు. మనం డబ్బులు ఎప్పుడు ఏం చేయాలి మనం ఆలోచించలేం. కానీ వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్ అడుగు, లేకపోతే మీ చుట్టాల్లో అడుగు, లేకపోతే బ్యాంక్ లో లోన్ తీసుకోలేదు, ఇల్లు తాకట్టు పెట్టే మొత్తం గైడెన్స్ ఇస్తారు. ఆడు ఎలాగా డబ్బులు కట్టించడం మొత్తం ప్లానింగ్ చేస్తారు అనమాట. ఆడు పాపం నమ్మి కట్టేస్తాడు. మొత్తం డబ్బులు నొల్లేస్తే వీడు ఏం చేసుకుని లాస్ట్ ఏం చేస్తాడు, అప్పులు బాధపడిస్తున్నా సూసైడ్ చేసుకుని చేయడం సంథింగ్ చేస్తాడు. పిల్లలు పడికి ఏడుస్తూ ఆ వీడియోస్ అవి ఉంటాయి కదా, స్టార్టింగ్ లో చదువుతుంటాం కదా, బ్యాక్ సైడ్ చూస్తున్నారు అనమాట. ఒకటి దగ్గర 20 ఫోన్స్ ఉంటాయి. అలా 16 మెంబర్స్ అంటే 16 మెంబర్స్ 20 ఎన్ని ఫోన్స్ ఉంటాయి ఆలోచించండి, ఎన్ని ఐడీస్ ఉంటాయి. సో మీరు చదువుతుంటే నాకు షాక్ అనిపించింది. నేను ఆ టైంలో నేను అన్నాను అనమాట, అరే తిరుమల స్కామ్ లాగా ఉందిరా, నేను చేయను ఇలాగా అని చెప్పామన్నమాట. రూమ్ కూర్చోడు కదా వాడు, ఆడు క్లాస్ నుంచి వచ్చాడు, నేను రూమ్కి వెళ్ళాను అనమాట. ఎంత చెప్పామన్నమాట. వాడేం చెప్పేవాడు, తిరుమల లేదు మేడం ఎప్పుడు తీసేస్తుంది అనేవాడు. ఇదేట్రా 15 days నాకు నమ్మకం లేదు, నాకు మేడం నాకు ఏదో డౌట్ వస్తుందని చెప్తే వాడు వినేవాడు కాదు. దాంతో సార్ ఇప్పుడు శంకర్ గారు ఒక వ్యక్తిని ట్రాప్ చేశారు అనుకుందాం. ట్రాప్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళకి చూపిస్తుంటారు వాట్సాప్ లో, నీ గ్రూప్ లో వాళ్ళకి 35 వచ్చింది, 75,000 వచ్చింది, అలాగే టెంప్ట్ చేస్తారు. టెంప్ట్ చేసిన తర్వాత ఒక దశలో క్లోజ్ అయిపోద్ది. ఈ టెంప్ట్ చేసిన క్రమంలో వాళ్ళు మోసపోయి పడుతున్నప్పుడు ఈ క్రిమినల్స్ ఏమంటుంటారండి, బాగా పడ్డాడంటారా, లేదా ఎంజాయ్ చేస్తుంటారా, లేదు వీడు బకరాగాడు అంటుంటారు? కామెంట్స్ ఏం చేస్తుంటారు వాళ్ళు? బక్రా వీళ్ళు ఎప్పుడు బక్రా అని పెట్టుకుంటారు సార్. వీళ్ళు ఏం చేశారంటే మాక్సిమం హిందీతో చాటింగ్ చేస్తారు. వాడిని ఒక బక్రా పెట్టి పెట్టుకుంటారు. ఎవడు వచ్చినా వాడు బక్రా పెడతారు వాడికి. బక్రా 2 అని. దీనిలో ఏంటంటే మనం చూడాల్సింది ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఈ స్కామ్ లో ఉన్నారు. అంటే దొరికిపోయినారు. అయితే మీరు వెళ్ళిపోవాలనుకుంటే 4,500 కట్టాలని చెప్పాడు డాలర్స్. ఓకే, ఇప్పుడు మేము కట్టినా 3 లక్షలు కట్టేసి వెళ్ళాం. మేము $4,500 ఎక్కడ తీసుకొస్తాం? అదే మేము ఎందుకు ఇస్తాం డబ్బులు అని చెప్తే, మీ జీతం మాకు ఏ డబ్బులు లేదు, మీరు ఎందుకు ఇస్తాం అంటే, లేదు మీ ఏజెంట్ 4,500 మీకు అమ్మేసి వెళ్ళిపోయాడు, ఒక్కొక్కటి మీద 4,500. ఇక్కడ ఉంటే వీళ్ళు పెద్ద అంగం అయిపోతుంది, మాకు తీసుకెళ్లి ఒక రూమ్ లో పడిస్తారు, డార్క్ రూమ్ లో. సో అక్కడ పడిచేస్తే మాకు ఫుడ్ లేదు, పొద్దున్న ఫుడ్ లేదు, 2 days అవుతున్నా భోజనం లేదు. సో వీడు చూస్తే తిరుమల చూస్తే మనిషి భారంగా ఉంటాడు తప్ప వీడిగా కొడుకు, వీడేంచి మనిషి మీద పడిపోయి ఉంటాడు చచ్చిపోయిన సవాళ్ళ. నాకైతే విజయట్రావు బాబు ఇదే పొజిషన్ బ్యాక్ కిటికీ నుంచి జంప్ చేసి పక్క కంపెనీ ఉండేది అనమాట. ఆ కంపెనీలోకి వెళ్ళేసి వాళ్ళతో కొద్దిగా మాట్లాడేసి, నేను సరే నాకు వదిలేసారు, మాకు ఇక్కడ ఫుడ్ గిది లేదు, కొంచెం చెడగా అంటే వీళ్ళకి వెళ్ళి ఫోన్ చేశారు. అక్కడ 7th బిల్డింగ్ అంటారు అనమాట. మొత్తం ఆ ఏరియాలో అదే 7th బిల్డింగ్. సో అక్కడ ఫోన్ చేసి పిలిపించుకొని వాళ్ళు వచ్చేసి కొట్టడానికి వచ్చారు. వాళ్ళు కొట్టడానికి ఎందుకు వస్తున్నావు అని చెప్తే, ఎందుకు బయటకు వెళ్ళావు నువ్వు అంట. ఇదేంటి నువ్వు 2 days అవుతుంది, మాకు ఫుడ్ లేదు, ఏం లేదు, మనసులో అనుకున్నావు అనుకో అంటే చెప్తే వాడు అంటాడు, మీ స్లేవ్ మీరు అంటారు. అంటే మేము స్లేవ్స్ అంట. సో మీ అన్న స్లేవ్స్ గివ్స్ అనక నువ్వు నా ఫోన్ ఇచ్చే, మా ఏజెంట్ ఫోన్ చేస్తావు, మాకు ఏజెంట్ మాకు ఫుడ్ పంపిస్తుంది అని చెప్పి మేము అంటుంటే ఫోన్ అవ్వట్లేదు, ఫుడ్ అవ్వట్లేదు. పెద్ద హంగామవుతే అప్పుడు పక్క కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, బాబు ఎందుకు వచ్చింది, ఆ ఫుడ్ పంపించారు. ఫుడ్ పంపించగానే మధ్యాహ్నం 2 గంటల ఫుడ్ వచ్చిందండి 2 days తర్వాత. నేను చూస్తే పైన మనం వాటర్ తయారీకి వెళ్ళి ఉన్నాడు దొంగసాడిగా. అక్కడ శ్రీలంక అందరూ కూర్చొని స్మోకింగ్ చేస్తారు అనమాట. ఫస్ట్ ఇండియన్స్ కేరళ మనకు వచ్చిన వాళ్ళు అనుకున్నాను, కానీ కేరళ వాళ్ళు అనుకున్నాను, కానీ వాళ్ళు కాదన్నమాట, వాళ్ళు శ్రీలంక. వాడితో మాట్లాడితే ఒకరితో ఫ్రెండ్షిప్ చేసి నేను అన్నాను, సార్ అలాగా మాకు నంబర్ లేదు మా దగ్గర, ఏజెంట్ది ఫోన్ తీస్తున్నారు, కొద్దిగా మాకు మా వైఫ్ తో మాట్లాడుకోలేదు, ఫోన్ ఇవ్వండి అంటే వాడు ఫోన్ ఇచ్చాడు అనమాట. నేను బయటికి వెళ్ళేసి ఫోన్ తీసుకొని మొత్తం చేసి మా వైఫ్ ఫోన్ చేస్తే, మా వైఫ్ వెళ్ళి తిరుమల కూడా ఇంటికి వెళ్తే వాళ్ళ వైఫ్ నుంచి ఆర్య మేడం నంబర్ ఉండేది అనమాట. దానికి ఫోన్ చేసింది అనమాట. మేడం ఇలాగ సోన్స్ మా వీళ్ళకి ఇలా చేస్తారని చెప్పి తను అక్కడ ఫోన్ చేసేది అనమాట.
వాళ్ళు ఏదైనా అవుతే నేను బుక్ అయిపోతాను వాళ్ళకి పంపించి అంటే అది ఆ వీడియో అన్నాడు మీ డబ్బులు కట్టండి పంపించేస్తాను నా వాడు అలా 6 days పట్టింది మాకు. సో మాక్సిమం మేము తినేది ఫుడ్ వాళ్ళు మాకు 2 or 3 times తీసుకొచ్చారు 6 days లో. సో అలా సర్వే అక్కడ అక్కడ సర్వే అక్కడ అయితే మీరు పని చేయకపోతే డార్క్ లో పెట్టడం కొట్టడం కూడా చేసేవారట, నిజమేనా? కొట్రా వదిలేదు సార్. నాకు నేను ఫస్ట్ దీని కదా వచ్చాను. నాకైతే చెప్పకూడదు షాక్లు ఇచ్చారు. మీరు ఇప్పుడు మనం మనం మీరు చూసి ఉంటారు తెలియదు కానీ షాక్ మనం చిన్నది యూజ్ చేస్తాం. ట్రాన్స్ఫర్ లేదు ఆ చిన్నది అక్కడ ఏంటంటే మనం ఇంగ్లీష్ మూవీ చూసిన పెద్దగా ఉండేసి దానికి చక్కెర రౌండ్ రౌండ్ ఉంటది. దాంతో షాక్ కొడితే మనం ఒక నార్మల్ చిన్న షాక్ కి 1 hour 2 hours మత్తులో ఉండేవాడిని. మొత్తం అయిపోయింది. అదే షాక్ ఇస్తే మాక్సిమం ఒక 1/2 hour ఉండేది షాక్. నాకు నా బాడీ మీద చూసుకుంటే మీకు షాక్స్ ఉంటాయి మీకు. మన ఇండియన్స్ ని తీసుకెళ్లి ఆ పని చేసే కారణం అంటే అక్కడ ఎవరు కాంపౌండర్ లేరా, చేరే ఎవరు? ఇండియా స్ట్రాటజీ ఎవరు చేస్తే ఇండియా ఎవరికి తెలుస్తుంది. సంగతి ఏది కావాలంటే మీ ఇంటి వాళ్ళకి తెలుస్తుంది. మీ ఇంటి వాళ్ళకి చేయిస్తాను ఏం చేయించాను సేమ్ అదే ఫాలో అవ్వ అనమాట. మీరు ఇక్కడ నుంచి డబ్బులు సంపాదిద్దాం వెళ్ళారు, అక్కడ పోయిన తర్వాత మోసపోయాని తెలుసుకొని ఇబ్బంది పడ్డారు, చివరికి ఏదోలాగా ఇండియాకి వచ్చారు. వచ్చినప్పుడు అనిపించిందా ఎందుకు వెళ్ళాను రా, ఇంత డబ్బులు నష్టపోయాను, ఫ్యామిలీకి ఏం చెప్పాలి, వీధులు అందరికి ఏం చెప్పాలని? మెయిన్ మా మిస్సెస్ మెచ్చుకోవాలి సార్. మా మిస్సెస్ ఏంటంటే నువ్వు 8 అవుతావు పోతపోయిన డబ్బులు నువ్వు వచ్చారా బాబు ఫస్ట్, ఎందుకంటే నువ్వు సర్వీస్ చేసి మళ్ళీ నువ్వు అలాంటి పని చేయడం ఏంటి అని చెప్పి వైఫ్ చెప్పానమాట. మా వైఫ్ నుంచి రాజేష్ కూడా ఆఫీస్కి వెళ్ళి జగ్గు జంక్షన్ ఆఫీస్ మాట పడితే ఆడ ఆఫీస్కి వెళ్ళేసి రోజు కలగానే మా హస్బెండ్ తీసండి లేకపోతే నేను కంప్లైంట్ ఇచ్చేస్తాను అని చెప్తానే అక్కడ నుంచి వాడించి ఆర్డర్కి ఫోన్ చేశాడు. లాస్ట్ కి ఫోన్ చేస్తే అది ఫోన్ చేసి ఎత్తిది కాదనమాట. మా ఆవిడ ఫుల్ వార్నింగ్ అవ్వగానే అక్కడ నుంచి తను 6 days తర్వాత నాకు అక్కడ చైనీస్ బాస్ వచ్చేసి మీకు పంపించేస్తాం మీకు కానీ మీ డబ్బులు అయితే ఇవ్వం మీకు, సో మీరు మీ మటుకు మీరు మాత్రం వెళ్ళిపోవాలి మీరు అని చెప్పాడు అనమాట. సరే అని చెప్పి కానీ ఈ 6 months లోనే మా డబ్బులు మార్చారు. ఫుడ్ కి పెట్టేవారు కాదు కదా. సో ఇంటి నుంచి డబ్బులు అక్కడ పనిచేసిన వాళ్ళకి అకౌంట్ లో డబ్బులు వేసి వాడు ఇస్తే వాడు $200 $300 ఇస్తే మాకు 3 meals ఉండేది అనమాట. మార్నింగ్ 11 ఒక మీల్, ఒకటి 4:30 ఒక మీల్, నెక్స్ట్ 12:30 ఒక మీల్. సో 11 మీల్ వదిలేసుకున్నాం అనమాట. మేము వదిలేసుకొని ఒక 2 meals తిన్నాం అనమాట. అక్కడ ఒక ప్లేట్ లోని $10 అనమాట ఫ్రైడ్ రైస్. అయితే నేను వంశీ ఏం చేసామంటే $10 తోని రోజు హాఫ్ తినేవాం అనమాట. 2 meals తిన్నాం. 2 meals తినేసి మేము సర్వే అయ్యాము అక్కడ. నవంబర్ లో వచ్చిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఎప్పుడు ఇవ్వాలనిపించింది? ఫస్ట్ మేము రాజేష్ ఆఫీస్కి వెళ్ళాం సార్. మేము ఫస్ట్ నేను వచ్చిన వెంటనే నేను 15 days సిక్, నేను ఫుల్ ఫేవర్ అవి ఎందుకంటే నాకు ఈ కరెంట్ షాక్ ఈ జట్ కాబట్టి ఫుల్ నాకు అయ్యి. సో నీ పవర్ హాస్పిటల్ లో చెకప్ చేసుకున్నాను. నాకు బీపీ పెరిగిపోయి అన్ని గ్యాస్ మొత్తం వస్తాయి మేడం. సో వాడికి అడిగేమాట ఇలా అవ్వింది స్కామ్ జాబ్స్ కి మా డబ్బులు మాకు రిటర్న్ చేసేయండి, మేము ఖర్చు మీకు పే చేసిన డబ్బులు ఇచ్చేయండి అని చెప్పామాట. వాడన్నా మేమెందుకు ఇస్తామండి, నాకు అంత డబ్బులు ఇవ్వలేదు, నాకు ఇచ్చింది ఓన్లీ 1,20,000 ఇచ్చారు నాకు అని రాజేష్ చెప్పాడు. అదేంటంటే 2 lakhs తీసుకున్నారు, మీకు ఇలా తీసుకున్నారు లేదు సార్, నాకు మాత్రం మాకు మీ డాక్యుమెంట్స్ ఇచ్చారు డబ్బులు ఇచ్చారు ఇంకా మీకు చెప్పారా అని చెప్పాడు మేడం. మాకేం చెప్పలేదు. అది రాజేష్ లేదు నేను అందరికి చెప్పేసే పంపిస్తున్నాను స్కామ్ జాబ్ అని చెప్తున్నాడు సార్ వాడు. సో నేను అన్నాను అడిగితే మీ కంప్లైంట్ ఇస్తామండి పోలీస్ రిపోర్ట్ ఇస్తామంటే అయితే వాడేటన్నాడు రాజేష్ ఛాలెంజ్ చేశాడు అనమాట. సార్ మీరు కంప్లైంట్ ఇస్తే మీ పెన్షన్ అయిపోద్ది అని చెప్పాడు ఎవడు రాజేష్. నాకు ఇరిటేట్ మనకి రివర్స్ అవుతాడు అని చెప్పి నేను నీకు లైసెన్స్ ఉందా అని అడిగాను సార్ వాడికి. అడు అన్నాడు లైసెన్స్ ఉంది అన్నాడు. అయితే స్కామ్ జాబ్ చేద్దాం చెప్పి ఏ గవర్నమెంట్ ఇచ్చింది నీకు లైసెన్స్ అన్నాను. అది నోట్లో మాట్లాడాడు. నేను ఆ మాట చెప్పేసి నేను వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఎవరింటికి వెళ్ళాను, రావణ ఇంటికి వెళ్ళాను, ఎందుకంటే వాడికి మేము డబ్బులు కట్టాం కదా. సో వాడింటికి వెళ్తే వాడు లేడు పారిపోయాడు. వాడి మిస్సెస్ చెప్పింది ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు అడిగితే అలా మిస్సెస్ మా ఇంటికి రాకండి లేకపోతే పోలీస్ రిపోర్ట్ ఇచ్చేస్తాం, నా మీద ఏదైనా చేసేస్తున్నాను అనుకోనని. సో ఇది బాబు ఇలా అభినయం లేదని చెప్పి ఏం చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాం మేము. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ లోనే నాకు ఫస్ట్ మేము దుబార్ స్టేషన్కి వెళ్ళాం సార్. సార్ కంప్లైంట్ ఇచ్చాం. సార్ అన్నారు మీరు డబ్బులు ఇచ్చిన ప్లేస్ ఎక్కడ ఏరియా అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలండి అని చెప్పాడు. అప్పుడు కాకపోతే మీరు నా దగ్గర రండి నేను చెప్తాను ఏం చేయాలని చెప్పి సార్ మంచి సజెషన్ ఇచ్చారన్నమాట. దుబార్ సార్ ఆ సార్ ఇచ్చిన గైడెన్స్ బట్టి మేము వెళ్ళిన బట్టి అక్కడికి వెళ్తే అక్కడ సిఐ బాబు సార్ ఉన్నారన్నమాట. సార్ ఆ టైంలో బందోబస్తు ఫుల్ బిజీలో ఉన్నా మాకు టైం ఇచ్చి మేము కలిసాం, స్టోరీ చెప్పాం, మొత్తం చెప్పాం. వాడిని పిలిపించారు. సార్ వాడికి గసిసి నెక్స్ట్ డే కల్లా నువ్వు 4 o'clock నువ్వు డబ్బులు సక్రమం చేసి చెప్పారు. ఏ టైంలో తెలియదు సార్ 2 days లో సార్ ట్రాన్స్ఫర్. ఇది బాబు సార్ ట్రాన్స్ఫర్ 2 days లో ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇదేంటి మాకు హెల్ప్ చేసిన అతనికి ట్రాన్స్ఫర్ అయిపోయింది మీ షాప్.
అయితే అదే టైంలో ఇంకోసారి వస్తారని చెప్పేసి మేము ఇంకో సీఏ వస్తారని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం అన్నమాట. అతను టేక్చర్ తీసుకొని ఒక 15 days 20 days పట్టి అలా చూసి లాస్ట్ అతను వచ్చిందో వెళ్ళాం. ఇచ్చిన కేసు మాకు కనలవట్లేదు, కేసు కట్టలేదు. సో మేమేం చేసాం, మళ్ళీ దుబాయ్ స్టేషన్కి వెళ్ళేసి మేము చెప్పగానే శారదాలో పంచండి, మీ స్పందనకి వెళ్ళండి, మీరు అక్కడైతే మొత్తం అందరూ చేస్తారని చెప్పారు మాట సార్. అయితే మేము ఏం చేస్తాం, మా చిన్న గారు తను పోలీస్ సార్, తను ఏంటంటే కానిస్టేబుల్ మాట. తను ట్రాఫిక్ ఉంది కదా, దానిలో కానిస్టేబుల్ అని బొచ్చ నాగరాజ్ అని తను కానిస్టేబుల్ మాట. తను ఏం చేశాడంటే తను ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి తను మాకు గైడెన్స్ తీసుకుని మాకు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ చేయించి మాకు స్పందన చేయించారన్నమాట. వెంట మాకు చేయించారన్నమాట. అది పెద్ద లైన్ అక్కడ. సో అతని గైడెన్స్ బట్టి, మా చిన్న గైడెన్స్ బట్టి అక్కడికి వెళ్ళేసి మేము స్పందనలో పెట్టిన వెంటనే ఇక్కడ లెటర్ వచ్చిందన్నమాట మార్కాపురం పోలీస్ స్టేషన్. సో మాకు పిలిచారు, మాకు పిలిపించారు, వాడికి పిలిపించారు. కేసు మాత్రం కట్టడం లేదు అక్కడ. నాకు సైబర్ క్రైమ్ లో మీరు క్రోమ్ చూసుంటారు, క్రోమ్ అవును, క్రోమ్ లో మీకు మెసేజ్ వస్తుంటది, కంబోడియా మెసేజ్. సో దాంట్లో నాకు 70 members కి ఇండియన్ తీసుకొచ్చారని చెప్పి మెసేజ్ వచ్చింది. నాకు కొద్దిగా ఎక్కడ ఉంటది కదా, అమ్మో ఎక్కడ మనకి అంటే లా ఎక్కడ ఉంది, బతుకుంది అని చెప్పి నేను ఏం చేశాను, సరే మనం ఒక చేద్దాం చెప్పి నేను మెసేజ్ పెట్టాను అనమాట. మెసేజ్ ఏం పెట్టాను సార్, నాకు ఇక్కడ వైజాగ్ లో ఉన్నాడు, వాడు ఇక్కడ నుంచి పంపిస్తున్నాడు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, సో ఐ షాల్ హెల్ప్ యూ అని చెప్పేసి నేను మెసేజ్ పెట్టాను. అదే మూమెంట్ ఏంటంటే అసిస్టెంట్ కమిషనర్ గారు ఇవన్నీ చూసినప్పుడు నా మెసేజ్ చూసారన్నమాట. నా ఫోన్ నెంబర్ లేదు, ఏం లేదు, జస్ట్ నా మెయిల్ ఐడి ఉంటుంది అంతే. సో సార్ ఏం చేశారంటే నాది స్పందనలోని నేను ఇచ్చింది కంప్లైంట్ చూసి నా ఫోన్ నెంబర్ ట్రాక్ చేసి నాకు పిలిపించారు అనమాట. పిలిపించగానే నాకు అడిగారు అనమాట ఏంటంటే మొత్తం చెప్పాను. మొత్తం చాలా మంది వచ్చారు ఆ టైంలో, ఐఏఎస్ అందరూ వచ్చారు ఆ టైంలో. అయితే చెప్పాను ఇది అవిన్ సార్ లాగా. సో నేను మా ఫ్యామిలీ ఇష్యూ బట్టి నేను డ్రాప్ అయిపోయాను, లేకపోతే నేను డ్రాప్ అవ్వలేకపోతాను, సో ఇది అవిన్ సార్ అని చెప్పాను అనమాట. సరే నాకు అష్యూర్ ఇచ్చారు అనమాట, నాకు కమిషనర్ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అన్నారు సార్ మీరు నేను మీకు మొత్తం చేస్తాను, మీకు డబ్బులు ఇప్పిస్తాను. నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు సార్. అక్కడ వాడు ఏం చేశాడంటే వీడొకడు రమణ ఒకడు రాజేష్ ఇద్దరించి ఎక్సెల్స్ మనకి ఒక అంటే ఎలా మాట్లాడాడు, ఒక మీ బతుకులేటి ఆ టైప్ లో మాట్లాడాడు, అంటే టైప్ లో మాట్లాడాడు. రెండోది ఏంటంటే వీడి వాయిస్ రికార్డ్ ఉంది, అదేంటంటే ఒక అబ్బాయి చెప్పాను కదా అప్పటి నుంచి ఆపరేషన్ అనే అబ్బాయి నాకు కనిపించి అబ్బాయి నాకు వీడియో వాయిస్ మెసేజ్ పంపిస్తే అక్కడ వాయిస్ మెసేజ్ ఏంటి చెప్పాడు తెలుస్తుంది, ఇలా కష్టాలు ఉన్నదన్నా ఇలా తీసాయంటే అప్పుడు వీడు రాజేష్ గౌడ్ నీ బతుకుకి 10,000 రాదురా, నీకు పంపించాను, నోట్స్ కు పని చేసుకో అని చెప్పి చాలా వేసి మాట్లాడమాట. చాలా అక్కడ వాడు చెప్పరన్నమాట, సరే ఇలాగా నాకు కొట్టేస్తున్నాడు అంటే ఇలాగా రక్తం వచ్చిన కొడుతున్నారు అంటే కూర్చుంటాం కదా సార్, అక్కడ తెలుస్తుంటది కదా బ్లడ్ వచ్చిన కొట్టడం. వీడికి అయితే అప్పటి నుంచి ఆపరేషన్ అయింది, అబ్బాయికి చెప్పాను, అబ్బాయి అప్పటి నుంచి ఆపరేషన్ అయింది అనమాట, అరవింద్ అన్న అబ్బాయికి. ఇప్పుడు మీరు సైబర్ క్రైమ్ కంప్లైంట్ వాళ్ళు తీసుకున్నారు, మీరు సపోర్ట్ చేశారు, డాక్యుమెంట్స్ అవన్నీ ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొని వచ్చారు కమిషనర్ గారు దగ్గరుండి. ఓకే, ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు మీలాగా మోసపోకుండా ఉండాలంటే చాలా మంది కూడా ఫారెన్ వెళ్దాం, డబ్బులు సంపాదిద్దాం అనుకుంటుంటారు. ఆ విధంగా వెళ్లే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మెసేజ్ వాళ్ళకి ఇవ్వాల్సిన మెసేజ్ కాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ మన గవర్నమెంట్ కి ఏంటి ఇవ్వాలి, పోలీసులకి ఏంటి ఇవ్వాలంటే, ఎవరు బయటికి కంపెనీస్ పంపిస్తుంటారు కదా ఏజెంట్స్, ఒక రూల్ తీసుకురావాలి. ఏజెంట్స్ ఎవ్రీ ఏజెంట్, ఏ ఏజెంట్ అయినా ఉన్నా ఆ ఏజెంట్ కి మా కంపెనీ బట్టి ఇన్ని మెంబర్స్ పంపిస్తున్నాం, ఈ కంపెనీకి పంపిస్తున్నాం అని మొత్తం డీటెయిల్ మీరు పోలీస్ స్టేషన్ కి, నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి ఇచ్చిన తర్వాత, ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి శాంక్షన్ చేయాలి. అప్పుడు మీరు అప్లోడ్ చేయాలి మేడం. అప్పుడు మేము ఒకేసారి వాడి మొత్తం డీటెయిల్స్ ఇచ్చాడు కదా, బాధ్యత నాదే అని చెప్పేసి కంపెనీ కూడా ఇవ్వాలి మీకు ఆ స్టేట్మెంట్. ఇన్ని మొదటి నేను పంపిస్తున్నానండి, దుబాయ్కి పంపిస్తున్నాను, ఈ కంపెనీకి పంపిస్తున్నాను, ఈ 10 members పంపిస్తే నాది బాధ్యత ఏంటన్నా నా బాధ్యతను వాడు ఇవ్వాలి. అలా ఆ రూల్ ఉంటే వస్తే ఇవన్నీ అవ్వవు. ఒకటి అప్పుడు మీకు సబ్ ఏజెంట్స్ ఉండరు, అప్పుడు అర్థం మీకు సబ్ ఏజెంట్స్ ఎక్కువ అయిపోయారు వైజాగ్ లో, అలా ఉండరు, మెయిన్ ఏజెంట్స్ ఉండరు. అప్పుడు మీకు అప్పుడు తెలుస్తుంది ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఎంత డబ్బులు ఇవ్వాలి, అక్కడ జీతం ఎంత ఇస్తారు అని మొత్తం తెలుసుకుని వెళ్తారు. అప్పుడు ఇలా స్కామ్స్ అదొకటి. రెండోది ఏంటంటే వీళ్ళు చాలా మంది టార్గెట్ చేసింది ఏం చేస్తున్నారంటే ఏజెంట్స్ అందరూ, సబ్ ఏజెంట్స్ అందరూ తక్కువ చదువుకున్న వాళ్ళు, లేకపోతే కూలి పని చేసిన వాళ్ళు, ఎక్కువ దొరికిన వాళ్ళు ఎక్కువ ఏంటంటే ఇండియా నుంచి మీకు గోజాగా వీళ్ళే దొరుకుతారు. మీకు వీళ్ళు ఏంటంటే దొరికిపోతారు, ఇక్కడ తక్కువ చదువుకున్నారు, ఒకటి తెలుగు వాళ్ళు బాగా. సో వీళ్ళు ఏంటంటే డబ్బులు ఇవ్వకపోయినా వీళ్ళు కేసు కట్టినా మనం తప్పించుకోవచ్చు, ఆ ధైర్యం మాట ఒక్కొక్కడికి. మొత్తం మీద చూస్తుంటే
శంకర్ గారు చెప్తున్నట్లుగా ఎవరైనా ఫారెన్ విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటే ముందు మీకు స్కిల్ ఉందా లేదా, సబ్ ఏజెంట్ కాకుండా మెయిన్ ఏజెంట్ దగ్గర వెళ్ళి వెరిఫై చేసుకొని అసలు ఏజెంట్ యొక్క కరెక్ట్ ఉన్నాడా లేదా అనేసి లోకల్ పోలీస్ స్టేషన్ లో కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళండి. లేదా మీరు వెళ్ళి ఫారెన్ లో ఉద్యోగాలు డేటా ఎంట్రీ అంటుకుని వెళ్తే మాత్రం ఖచ్చితంగా మోసపోతారు. మోసపోయిన తర్వాత మీ కష్టాలు అన్ని కావంటూ శంకర్ తన అభిప్రాయం చెప్పారు. అయితే శంకర్ ఇచ్చిన కంప్లైంట్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని విశాఖ పోలీసులు మొత్తం మీద అందరినీ తీసుకొచ్చారు. కానీ ఈ కేసులో ఇంకా ఫర్దర్ గా కొంతమంది దొరకాల్సి ఉంది. ఆ దొరికిన కేసు ఎంతవరకు వచ్చింది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది అనే విషయం మనతో మాట్లాడడానికి విశాఖపట్నం సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ భవానీ ప్రసాద్ గారు ప్రస్తుతం లైన్ లో జాయిన్ అవుతున్నారు. శంకర్ గారు, థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే సార్. ఆయన అడిగి కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా తీసుకొచ్చారు, దీని బ్రేక్ త్రూ ఎక్కడ వచ్చింది, తర్వాత కొంతమందిని అరెస్ట్ చేశారు, ఇటీవల కాలం ఎంతమందికి అరెస్ట్ చేశారు విషయం అడుగుదాం. సార్ భవానీ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్, ఇది విశాఖ పోలీసులు చేసిన ఈ కార్యక్రమం అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, దేశంలోని పలు రాష్ట్రాలకు కూడా ఒక సెన్సేషన్ అయింది. అంటే ఒక చిన్న లీడ్ ని బ్రేక్ చేసుకుంటూ కంప్యూటర్ తీసుకువెళ్ళడం, అక్కడ కూడా సెన్సేషన్ అవ్వడం, అక్కడ ఉన్న వాళ్ళు విక్టిమ్స్ ని తీసుకురావడం చేసుకొచ్చారు. అసలు మీకు కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా అవడానికి ఎంత టైం పట్టింది, మీకు బ్రేక్ త్రూ ఎప్పుడు వచ్చిందండి? నమస్తే అండి. ఇప్పుడు యాక్చువల్ గా మాకు కంప్లైంట్ బొత్స శంకర్ అండి. ఈయన ఏప్రిల్ 30వ తేదీన నేషనల్ సైబర్ రిపోర్టింగ్ పోర్టల్లో ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశాడు. ఆ కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, అతను కంబోడియా వెళ్ళి మోసపోయాను, ఇక్కడ నాకు మా ఏజెంట్ మోసం చేశారు, నన్ను సింగపూర్ పంపిస్తానని చెప్పేసి కంబోడియా పంపించి డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పాడు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత నాతో స్కామ్ జాబ్ చేయించారు. సో నేను ఈ విధంగా మోసపోయాను, అతి కష్టం మీద నేను మళ్ళీ తిరిగి అమౌంట్ పేమెంట్ చేసి నేను అగైన్ ఇండియాకి వచ్చాను, దీనికి సంబంధించి ఏజెంట్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందని చెప్పేసి ఒక రిపోర్ట్ అనేది నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో లాంచ్ చేశాడు. ఓకే. సో ఇనీషియల్గా ఆయన యాక్చువల్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ నవంబర్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా అప్పుడున్న ఏజెంట్ ఎవరైతే ఉన్నాడో చొక్కా రాజేష్ వినయ్ కుమార్ అనేవాడు, అతను అనుచరులంతా కలిపి జస్ట్ కాంప్రమైజ్ ట్రై చేశారు. కాంప్రమైజ్ చేసి కొంత అమౌంట్ ఇవ్వడానికి ఆశ చూపించారు. అయితే తర్వాత సబ్సిక్వెంట్ గా అమౌంట్ ఇవ్వకపోవడం అంత జరిగిన తర్వాత ఈ విక్టిమ్ కొంచెం ఇంకా అమౌంట్ రావట్లేదు, నన్ను ఇంకా మోసం చేసిన ఉద్దేశంతో అతను రిపోర్ట్ మన ఈ యొక్క నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కు రిపోర్ట్ చేశాడు, 1930 పోర్టల్ కి. మేము సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ప్రతిరోజు కూడా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ నుంచి వైజాగ్ పోలీస్ నుంచి ఎంతమంది కంప్లైంట్ చేస్తారనేది రిపోర్ట్ మేము జనరేట్ చేస్తుంటాం. ఓకే. రిపోర్ట్ జనరేట్ చేసినప్పుడు ఇతని యొక్క రిపోర్ట్ మేము ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసిన తర్వాత మా జాయింట్ సిపి గారు పకీరప్ప గారు ఏం చేస్తారంటే, ఆయన డైలీకి మేము అతను ఫార్వర్డ్ చేస్తాం. ఫార్వర్డ్ చేసిన తర్వాత పకీరప్ప గారు ఐపీఎస్ గారు ఏం చేశారంటే, ఇదేదో చూడు కాంబోడియా అన్నారు. అందుకే అంతకుముందు మాకు ఈ పెడక్ స్కామ్ లోని తర్వాత టాస్ గేమ్లోని కొన్ని ఐపీఎస్ ఏమో ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్ ఐపీ లాగ్స్ ఏమో మనకు కాంబోడియా వచ్చింది. ఓకే. వచ్చిందనే ఉద్దేశంతో మేము అతనికి ఎప్పుడూ చేయం ఫోన్ ద్వారా. అతను సఫర్ అయ్యాడు ఫీవర్ అని చెప్పి అతను మాకు పోలీసులు రాలేదు. సో ఇదే మా యొక్క కమిషనర్ గారు తీసుకెళ్ళాం, మన ఎవరు రవిశంకర్ అయ్యనార్ గారి దగ్గరికి. రవిశంకర్ అయ్యనార్ గారు మా యొక్క ఎవరైతే మా కమిషనర్ ఉన్నారో ఒకసారి ఇంటికి వెళ్ళి వెరిఫై చేయండి అని చెప్పారు. సో అక్కడ 2 days తర్వాత మేము ఇంటికి వెళ్ళి వెరిఫై చేసిన తర్వాత మాకు అర్థమైంది ఇది స్కామ్ జాబ్ అని. సో ఇమీడియట్ గా అతను వెంట పెట్టుకొని మేము మా కమిషనర్ ముందు పెట్టాం. ఓకే. రవిశంకర్ అయ్యనార్ గారు ఆ కంప్లైంట్ యొక్క అతను కంప్లైంట్ మాట్లాడిన తర్వాత అతని సారాంశం అతను చెప్పిన స్టోరీ విన్న తర్వాత కంప్లైంట్ గారు ఆయన గైడ్ చేసి ధైర్యం ఇచ్చి నువ్వు భయపడకు, మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి కంప్లైంట్ యాక్చువల్గా ముందు భయపడ్డాడు రిపోర్ట్ ఇవ్వడానికి, రిటర్న్ రిపోర్ట్, ఎందుకంటే వీళ్ళందరూ ఏజ్ లోకల్ గాజువాక పీపుల్స్ మాకు ట్రెక్ చేస్తారని. ఏం భయపడకుండా మేము కమిషనర్ చెప్తున్నాను కదా నువ్వు సపోర్ట్ చేస్తామని చెప్పి కమిషనర్ గారు ఎప్పుడైతే ఆయనకి సపోర్ట్ చేశారో ఆయన ఇన్ రిటర్న్ గా మాకు కంప్లైంట్ ఇచ్చాడు 5/5/2024. కంప్లైంట్ అంటే ఎలక్షన్ ముందు, ఎలక్షన్ కౌంటింగ్ మన కౌంటింగ్ ఎలక్షన్ ఓటింగ్ ముందు ఇచ్చారు. పోలింగ్ ముందు రోజు, పోలింగ్ ముందు 1 week ఇచ్చారు. సో 5/5/2024 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము దాన్ని లో ఉన్న డెప్త్ ఏదైతే మాకు డేటా ఇచ్చాడో మేము టెక్నికల్ గా సైబర్ క్రైమ్స్ కాబట్టి మేము టెక్నికల్ గా అనాలిసిస్ చేసాం. సో మాకున్న ల్యాబ్స్ ఉన్నా, మాకు రీసెంట్ గా వైజాగ్ సైబర్ ల్యాబ్ కూడా ఓపెన్ అయింది, ఇన్వెస్టిగేషన్ ల్యాబ్ 1 crore సిఎస్ఆర్ ఫండ్ తో మా సిపి సార్ ఓపెన్ చేశారు. అందులో అధునాతన టెక్నాలజీ ఉంది, అధునాతన ఫండ్ ట్రయల్ సిస్టమ్ కూడా ఉంది. సో వెరిఫై చేసుకున్న తర్వాత ఇతను సమ్ ఏజెంట్ ఐడెంటిఫై చేసాం. ఏజెంట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఓటు తర్వాత May 13 తర్వాత మేము యాక్షన్ దిగాం. సబ్సిక్వెంట్ గా మేము పికప్ చేసాం.
పికప్ చేసిన తర్వాత మనం జస్ట్ ఏదో క్యాజువల్ అనుకున్నాం, వాడు 1-2 ఏజెంట్ పంపించుంటారు అనుకున్నాం, కానీ ఎవరైతే చొక్కాపు రాజేష్ వినయ్ కుమార్ అనేవాడు మీ పికప్ చేసిన తర్వాత వాడు చెప్పింది, వాడు వాడు ముందుగా ఒప్పుకోలేదు. వాడు ఏం చేశాడంటే ఈ సిస్టమ్ కూడా వాడు హార్డ్ డ్రైవ్ ఏదైతే ఉంటుందో ఆల్ ఇన్ సిస్టమ్ ను బిట్ లాగ్ ఎన్క్రిప్షన్ చేసేసి హార్డ్ డ్రైవ్ ఇమేజింగ్ కూడా చేయకుండా చేసేసాడు. అట్ ద సేమ్ టైం మొబైల్లో కూడా డేటా కూడా వాడు ఏ రోజుకి ఆ రోజు రిలీట్ చేసేవాడు, డేటా అంతా పోయింది. అయితే మా దగ్గర ఉన్న టూల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని మొబైల్ డేటా ఎక్స్ట్రాక్షన్ టూల్స్ కానీ ఈ హార్డ్ డ్రైవ్ ఇమేజింగ్ టూల్స్ మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ గా ఎఫ్ఎస్ఎల్ పంపించాం. అట్ ద సేమ్ టైం మా దగ్గర ల్యాబ్ కొన్ని ఉన్నాయి, కొంత డేటా రిట్రీవ్ చేసాం బ్యాకప్ అంతా. బ్యాకప్ అప్పుడు ఇన్ఫర్మేషన్ వాడు ముందు పెట్టిన తర్వాత అప్పుడు వాడు ఆటోమేటిక్ గా అప్పుడు మా ముందుకు వచ్చాడు. అప్పుడు అంతవరకు అడ్మిట్ అవ్వలేదు. వాడు 1-2% అన్నారు. ఎప్పుడైతే డేటా అనేది వాడు ముందు పెట్టి మొబైల్ డేటా ఎక్స్ట్రాక్షన్ చేసామో అప్పుడు వాడు ఓకే పోలీసులు మొత్తం తెలిసింది చెప్పేసి ఒక్కొక్కటి చెప్పడం మొదలుపెట్టారు. తర్వాత ఇంత పెద్ద స్కామ్ అనుకున్నారా మీరు, ఇంతమంది ఉంటారని? జస్ట్ ఏదో 1-2% పంపించుంటాడు. కాంబోడియా కూడా ఇది కామన్ రెగ్యులర్ ఫ్రాడ్ జాబ్ అనుకున్నాం. కాంబోడియా పర్పస్ దేని పర్పస్ అని మాకు తెలియదు, అంతవరకు నాకు ఐడియా లేదు. కాంబోడియా ఐపీఎస్ వచ్చాయి కానీ కాంబోడియా ఇలా జరుగుతుంది ఇంత అంతర్లీనంగా. కరోనా ముందు నుంచి స్టార్ట్ అయిందండి ఇది ప్రాసెస్ అంతా కూడా. కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 2020 అప్పటి నుంచి కూడా ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. బిఫోర్ దట్ దుబాయ్ లో ఉండేది. దుబాయ్ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైతే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నా అక్కడ నుంచి వీళ్ళు మైగ్రేట్ అయిపోయారు. మైగ్రేట్ అయిపోయి కాంబోడియా, వియత్నాం, లావోస్ కానీ, నెక్స్ట్ థాయిలాండ్ కానీ, మలేషియా ఇలాంటి ఏరియాలో, బోర్డర్ ఏరియాలో, ముఖ్యంగా కాంబోడియా ఏరియాలో చాలా స్కామ్ కంపెనీస్ స్టార్ట్ అయిపోయాయి. ఓకే సార్, వీళ్ళందరూ తీసుకొచ్చారు కానీ ఇక్కడ క్రైమ్ చేసింది కాంబోడియాలో, కానీ చేయించింది వాళ్ళు, చేసేది మన వాళ్ళు. అంటే ఇక్కడ మనకి నిందితులుగా ఉంటారా, బాధితులుగా అవుతారా వీళ్ళు? లేదు, వీళ్ళు యాక్చువల్ గా వీళ్ళు స్కామ్స్ ఏం చేస్తారంటే ఎవరైతే ఇండియన్స్ వీళ్ళకి ఓన్లీ ప్రైమరీ జాబే. అచ్చా. ఏదైతే తర్వాత మెకానిజం అమౌంట్ వేయించుకోవడం, బ్యాంక్ అకౌంట్స్ ప్రొక్యూట్ చేయడం, సిమ్స్ కార్డ్ వాళ్ళు చైనీస్ పీపుల్ యొక్క ఎగ్జిక్యూటివ్ టీం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఇస్తారు. ఒక అమ్మాయి ఎవరైతే పబ్లిక్ ఫేస్బుక్ లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎవరైతే విక్టిమ్స్ అమ్మాయిలు ఎవరైతే వాళ్ళ అకౌంట్స్ ప్రైవేట్ ఉంచుకోకుండా పబ్లిక్ ఉంచుకుంటారో కలెక్ట్ చేసి ప్రొఫైల్ పేరు మీద ఒక్కొక్క 30-40 అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. ప్రత్యేకంగా అమ్మాయిలు కూడా అదర్ కంట్రీస్ అమ్మాయిలు కూడా ఉంటారట. వాళ్ళు కూడా ప్రత్యేకంగా అమౌంట్ పేమెంట్ చేస్తారు. వాళ్ళ అవసరం ఆల్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తారు లేడీస్ ఎవరైతే ఉన్నారో. సో అందువల్ల ఇమ్యూనిషన్ వీళ్ళు ఒక రెగ్యులర్ వీళ్ళకి 1 వీక్ ట్రైనింగ్ ఇస్తారు. చార్టింగ్ ఏం చేయాలి, స్పీడ్ ఒకే సిస్టమ్, ఒకటే 2-3 సిస్టమ్ చేయాలి. అంటే ఒక సిస్టమ్ ఒకటి కాదండి, 2-3 సిస్టమ్స్ ఉంటే వాడు ఒక సిస్టమ్ చేయాలి. మీకు కావాలంటే వీడియో కూడా మీకు షేర్ చేస్తాను మా లైవ్ లో, మీకు కావాలంటే ఎలా చేస్తారనేది. సో ఆటోమేటిక్ గా వాళ్ళు ప్రాక్టికల్ గా ప్లాన్ చేసిన తర్వాత వీళ్ళు ఒక 2-3 days బీఫ్రెండ్ అయిన తర్వాత న్యూ పర్సన్ తో ఇన్ కేసు విక్టిమ్ డౌట్ ఇచ్చి హనీ ట్రాప్ లాంటిది. అంటే జస్ట్ హాయ్ ఫ్రెండ్ అవర్ యూ జస్ట్ మనకు చాట్ చేస్తారు. అమ్మాయి పెట్టి ఫోటో చాట్ చేస్తే మనం అమ్మాయి అనుకుంటాం, డౌట్ వస్తుంది అమ్మాయి కాదు, నువ్వు ఒకసారి వీడియో కాల్ చేయండి. అప్పుడు ఎవరైతే వీళ్ళ ఎగ్జిస్టింగ్ అమ్మాయిలు ఉంటారో వాళ్ళతో వీడియో కాల్ చేపిస్తారు. అప్పుడు అమ్మాయి లైవ్ ఉంటుంది, ఓ వీడు నమ్ముతాడు. తర్వాత ఆడ ఏం చేస్తుంది, అమ్మాయి ఏం చెప్తుంది అంటే సారీ ఇప్పుడు ఇంట్లో మేము డైలీ వీడియో కాల్ చేయలే, నేను మా బ్రదర్ మా హస్బెండ్ ఉంటారు, మేము ఇబ్బంది పడతాం, వాళ్ళు చాటింగ్ వస్తాను అంటాడు. సో వాళ్ళకి అర్థమవుతుంది ఈ అమ్మాయి లైవ్ అంటాడు. అర్థమైపోయిన తర్వాత అక్కడ నుంచి ఈ అబ్బాయిలు స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్స్ మొదలు పెట్టాడో ఇంకో బ్యాచ్ చైనీస్ బ్యాచ్, ఇంకో బ్యాచ్ వాళ్ళు తీసుకుంటుంది అక్విజిల్స్. అలా అదే అంటే మన వాళ్ళని అరేస్తున్నారు అంతే. మన వాళ్ళు ఈ యొక్క ఇనిషియల్ గా మాట్లాడడం కానీ రకరకాల స్కామ్స్ ఉన్నాయండి. ఫెడెక్స్ కొరియర్ స్కామ్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ట్రేడింగ్ ఫేక్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఉంది. నెక్స్ట్ అదే విధంగా క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ ఉంది. నెక్స్ట్ టాస్ గేమ్స్, గూగుల్ మ్యాప్స్ రివ్యూస్ ఇవ్వడం, హోటల్స్ రివ్యూ ఇవ్వడం, నెక్స్ట్ యూట్యూబ్ వీడియో సబ్స్క్రిప్షన్ చేయడం, రకరకాల ఇవన్నీ కూడా వీలే చేస్తారు. ఓకే సార్, ఇప్పుడు వీళ్ళు ఒకవేళ చేయలేదంటే అబ్బాయిలకైతే కొట్టడం తిట్టడం చేసేవారు, అమ్మాయిలు కూడా రకరకాల హింసించేవారు అనేది వార్త ఉంది, వాస్తవం అంటారా? ఒక అమ్మాయి ఫోన్ చేసింది మాకు నిన్న వచ్చింది. ఒక అమ్మాయి ఏపీ నుంచి ఫోన్ చేసింది. అమ్మాయి కూడా వెళ్ళి బాధపడింది. యాక్చువల్ గా వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఒక ఏజెంట్ తీసుకెళ్లి వాడు మంచి జాబ్ అని చెప్పి వీళ్ళకి అమ్మ చెప్పాడు. అయితే అమ్మాయి అక్కడ చాలా తక్కువ, ఒక 100 మంది 10 మంది అమ్మాయిలు ఉంటారు. అమ్మాయిలకి ఎక్కువ మంది ఛార్జ్ చేస్తారు, అమ్మాయిలకి ఎక్కువ అమౌంట్ కూడా ఇస్తారు. ముఖ్యంగా వీళ్ళు టార్గెట్ చేసింది ఉమెన్ డిస్టర్బ్డ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో, మ్యారీడ్ అయ్యి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, యంగ్ గర్ల్స్ ని టార్గెట్ చేస్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ 100 మందికి 10 మంది ఉంటున్నారు. వీళ్ళకి బాత్రూమ్స్ కానీ తర్వాత పని చేయకపోతే బాస్ వచ్చి ఎవరైతే చైనీస్ ఒక్కొక్క
ఒక్కొక్క టీంకి ఒక్కొక్క రూమ్కి ఒక బాస్ ఉంటాడు. ఆ బాస్ కొట్టడం కానీ, బెదిరించడం, మాట్లాడడం కానీ, ఎవరైనా ఎదురు తిరిగితే జెంట్స్కి అయితే ఎదురు తిరిగితే డార్క్ రూమ్ పడేయడం, తర్వాత వీళ్ళకి ఎలక్ట్రికల్ షాక్ ఇవ్వడం, అదేవిధంగా ఫుడ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ కార్డ్ ఇవ్వకపోవడం. ఇది కాకుండా ఎవరైనా కంబోడియా పోలీస్ రిపోర్ట్ చేస్తే కంబోడియా పోలీస్ వాళ్ళు వీళ్ళకి టైప్ ఉన్న వాళ్ళు ఏమవుతుంది, కంబోడియా పోలీస్ వాళ్ళు వీసా ఎక్స్టెన్షన్ వరకు ఆయన ఉంచి వీసా ఎక్స్టెన్షన్ అని చెప్పేసి ఆ ఉద్దేశం నీళ్ళు అరెస్ట్ ఇచ్చి లాకప్ పడేయడం ఇవన్నీ చేస్తారు. సో అందువల్ల ఎవరు కంబోడియా పోలీస్ హెల్ప్ తీసుకోలేరు. ఒకవేళ వెళ్ళిన 1 year అగ్రిమెంట్ చేపిస్తారు. 1 year ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ఇక్కడ ఎవరైతే వైజాగ్ లో ఉన్న ఏజెంట్స్ కొత్తలో ఇనిషియల్ గా ఒక వైజాగ్ లో ఒక ఏజెంట్ 30 మంది పంపించారు. ఏజెంట్ ఆ 30 మంది వెళ్ళిన తర్వాత కొంచెం ఆ 30 మందిలో 10 మంది 20 మంది రిటర్న్ అయిపోయారు. రిమైనింగ్ 20 మంది కూడా బాగా ఏదో విధంగా డబ్బులు సంపాదించాలి, ఎంజాయ్ చేస్తున్నారు. ఆ 20 మంది ఇంటర్న్ వాళ్ళే ఏజెంట్ కన్వర్ట్ అయిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిధిలో ఉన్న ఫ్రెండ్స్ దాన్ని పిలిపించుకుంటున్నారు. యాక్చువల్గా ఇనిషియల్ గా వైజాగ్ ఉన్న ఏజెంట్ పంపించేవారు. అలా వైజాగ్ కన్సల్ట్ తీసుకుంటే, వైజాగ్ పీపుల్ తీసుకున్నప్పుడు వైజాగ్ లో ఉన్న ఏజెంట్ ఏం చేస్తాడు, 1,50,000 ఒక వ్యక్తి మీద తీసుకుంటున్నాడు. థాయిలాండ్ లో జాబ్ ఉందని, ఇది డేటా ఎంట్రీ ఆపర్ జాబ్ అని. 50,000 రూపాయలు ఏం చేస్తాడు వీడు, యాక్చువల్ గా థాయిలాండ్ గా ఆన్ అరైవల్ వీసా ఉంటుంది, యాక్చువల్ గా విజిటింగ్ వీసా ఉంటుంది కాబట్టి అక్కడే దిగినప్పుడు వీసా ఇస్తారు. సో ఆన్ అరైవల్ వీసా ఉన్నప్పుడు ఒక కండిషన్ అప్లై ఏం కావాలి మనకి, ఒక $500 కావాలి. విక్టిమ్ కి ఎవరైతే టూరిస్ట్ ఎవరైతే వెళ్తాడో దానికి ట్రావెల్ ఏజెన్సీ ఇన్సూరెన్స్ కావాలి, ఫ్లైట్ టికెట్ బుకింగ్ ఉండాలి, అదేవిధంగా రిటర్న్ టికెట్ బుకింగ్ ఉండాలి. ఇవన్నీ వాడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ వాడు యాక్సెప్ట్ చేయడు, ఎవడు మన థాయిలాండ్ ఎయిర్పోర్ట్ వాడు. సో ఇవన్నీ బుక్ చేసి వాళ్ళు చెప్తారు, బాబు మీరు థాయిలాండ్ దిగిన వెంటనే మీరు టూరిస్ట్ పర్పస్ వస్తున్నారని చెప్పమని చెప్తారు. ఎవరికి ముద్దాయి విక్టిమ్స్ కి. దిగిన వెంటనే ఏం చేస్తారు, ఈ 1,50,000 వీరు ఒక 80,000 రూపాయలకి ఇస్తాడు. ఒక $500 అని 40,000 రిమైనింగ్ ఫ్లైట్ టికెట్స్ కలిపి ఒక 150లో వీడు 78,000 ఉంచుకొని రెస్ట్ ఆఫ్ రూపీస్ టువర్డ్స్ మన $500 రూపంలో కానీ మిగతా ఫ్లైట్ టికెట్స్ కలిపి వాడు పంపించేస్తాడు. 80,000 ఖర్చు ఆల్రెడీ 1,50,000లో 80,000 లాభం వచ్చింది. తీసుకెళ్ళి ఏం చేశాడు, ముంబైలో ఎక్కడైతే మన థాయిలాండ్ దిగుతారో థాయిలాండ్ దిగిన వెంటనే ఆ కాంబోడియా ఉన్న ఏజెంట్ ఎవరు ఉంటారో ఏజెంట్ చేస్తారు, వీళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఏం చేస్తారు, వెళ్ళి అక్కడ నుంచి అక్కడ క్యాబ్స్ బుక్ చేసుకుంటారు. క్యాబ్స్ వాళ్ళ టైప్ ఉంటుంది, వీళ్ళందరినీ పికప్ చేసుకుని ఒక వెహికల్లో 5 hours జర్నీ చేసిన తర్వాత కాంబోడియా ఆర్ వియత్నాం ఎక్కడ బోర్డర్లో చేరుతారు. సో బోర్డర్లో చేరితే బోర్డర్లో ఉన్న ఏజెంట్లు ఏం చేస్తారు, మళ్ళీ అగైన్ వీళ్ళకి పాస్పోర్ట్ టూరిస్ట్ వేసే కానీ మళ్ళీ అగైన్ కంబోడియాస్లో ఇప్పిస్తారు. సో ఆల్రెడీ ఏం చేశాడు, ఆల్రెడీ ఏజెంట్ ఇక్కడ ఉన్న వైజాగ్ ఉన్న ఏజెంట్ ఆ ఏజెంట్ కి అమ్మిస్తాడు. 1 lakh 2 lakh అమ్మేస్తాడు. క్యాలెండర్ పెట్టి అమ్మాయి పెట్టిన తర్వాత 2 lakh అమ్మేసిన తర్వాత అక్కడ ఎవరైతే వీళ్ళు కొనుక్కున్నారో కాంబోడియా ఉన్న ఏజెంట్ వాడు ఏం చేస్తాడు, వీళ్ళందరూ తీసుకుని వెళ్ళి కాంబోడియాలో ఎంటర్ పెట్టిన తర్వాత, కాంబోడియాలో టూరిస్ట్ వేస్ట్ ఎంటర్ పెట్టిన తర్వాత వీళ్ళకి 1 week ట్రైనింగ్ ఇస్తారు. 1 week ట్రైనింగ్ చెప్పి ఒక కంపెనీలో కూర్చోబెడతారు. కంపెనీ సిస్టమ్ కూర్చోబెట్టి టైపింగ్, అదేవిధంగా ఇంగ్లీష్ కాన్వర్జేషన్, హిందీ కాన్వర్జేషన్ నేర్పిస్తారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని ఏం చేస్తారు, వీళ్ళు చైనీస్ కంపెనీకి అమ్మేస్తారు. ఏజెంట్ బ్రోకరేజ్ ఈ ఏజెంట్ వాళ్ళు అమ్మిస్తే ఇక్కడ వీడు 1 lakh తీసుకున్న ఏజెంట్ అక్కడ చైనీస్ ఏం చేసింది, కంబోడియా ఏజెంట్ ఆడికి 5 lakhs అమ్మేస్తారు చైనీస్ కి. అగ్రిమెంట్ కంపల్సరీ 1 year అగ్రిమెంట్ చేయాలి. ఒకవేళ రిటర్న్ ఎవరైనా ఆరోగ్యం బాగోపోయినా ఇది చేయలేని రిటర్న్ అవుతే ఆడికి $4,000 పేమెంట్ చేయాలి. $4,000. ఇవన్నీ పాపం సంతకాలు పెట్టేస్తే వీళ్ళకి తెలియదు, ఇంగ్లీష్ లేకపోవడం వల్ల, కాన్వర్సేషన్ లేకపోవడం వల్ల, సంతకాలు పెట్టడం వల్ల వీళ్ళు ఆటోమేటిక్ గా బుక్ అయిపోతున్నారు. తర్వాత సబ్సిక్వెంట్ కి వీళ్ళు కొందరు ఇష్టపడి చేస్తారు, ఒక 100లో 20% ఇష్టపడి చేస్తున్నారు. మిగతా 80% అందరూ కూడా ఆ ఇంట్లో ఫ్యామిలీ కండిషన్ చూసుకొని ఇంకా పాపం ఫ్యామిలీ యొక్క మదర్ కి ఫాదర్ కి చెప్పొచ్చాం, వాళ్ళు చెప్పి ఇంకేం బాధపడతాం అని చెప్పేసి మనసుని చంపుకొని వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు మొన్న కమిషనర్ గారు వీళ్ళందరినీ తీసుకొచ్చి రిసీవ్ చేయించుకున్నారు, వాళ్ళందరికీ సొంత గ్రామాలకు పంపించారు, అది మంచి కాన్సెప్ట్. అయితే తర్వాత అరెస్టులు కూడా జరిగినట్లున్నాయి. ఎవరో అరెస్ట్ అయ్యారు, ఇంక ఎంతమంది దొరకాల్సి ఉందండి? ఆల్రెడీ ఇప్పుడు మేము వైజాగ్ సంబంధించి ఒక 3 మొత్తం నిన్న వరకు 6 మంది అరెస్ట్ చేస్తామండి. 6 మంది అరెస్ట్ లో 5 members అరెస్ట్ చేస్తాము, రాజెంట్ సబ్ ఏజెంట్లు. ఒక అమ్మాయి ఏమో ప్రియాంక అని చెప్పేసి 6 months ప్రెగ్నెన్సీ వల్ల అమ్మాయికి మేము పార్టీ నోట్స్ ఇచ్చాం. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో కేసులు ఈరోజు ఒక 5 మంది అరెస్ట్ చేస్తున్నాం. మొత్తం కలిపి 11 మంది అరెస్ట్ చేస్తాం వైజాగ్ వరకు ఏజెంట్స్. 11 మంది ఏజెంట్లు అరెస్ట్ అయినట్లు. ఇంకా చాలా మంది ఒక్కొక్కరు చెప్తే ఒక్కొక్క పేరు చెప్తున్నాడు. ఇప్పుడు ఎట్లాగైందంటే ఏజెంట్ అనేవాడు ఒక రాజేషే ఒక 150 మంది పంపించావు, వీళ్ళందరికీ రాజేష్ సబ్ ఏజెంట్లు.
వెళ్ళిన తర్వాత ఆడికి 2 lakhs వస్తుంది. ఆడికి ఏజెంట్ పంపిస్తే ఆడి ఫ్రెండ్ తీసుకొస్తే బాస్ చైనీస్ బాస్ 2 lakhs ఇస్తున్నారు. అలాగే జాబ్ వచ్చిన ముందు డబ్బులు రికమెండ్ చేయనంటుంది. అంటే బాధితుడే అక్కడ సప్లైర్ అయిపోతున్నాడు. ఓకే సార్, ఫైనల్ గా సార్ చెప్పండి. ఇది ఆల్ ఓవర్ ఇండియా. మేము ఒక్కొక్కరు ఢిల్లీలో ఉన్నాయి, తమిళనాడు ఉంది, కర్ణాటక, ఆల్ ఓవర్ ఇండియాలో సిమ్ సప్లైర్స్ వేరే విధంగా ఉన్నారు. బ్యాంక్ అకౌంట్స్ ఈ బ్యాంక్ ఎవరైతే అకౌంట్ సప్లైర్స్ వేరే ఉన్నారు, బ్యాంకులు పడిన అమౌంట్ ఇమీడియట్ గా క్రిప్టో కన్వర్ట్ అయిపోతుంది. క్రిప్టో కన్వర్ట్ అయిపోయి ఆటోమేటిక్ గా అది USDT ఏదైతే కన్వర్ట్ అవుతుందో బినాన్స్ లోకి వెళ్ళి వీళ్ళే ఎవరైతే అకౌంట్ పడతాయో, వీళ్ళు ఎవరైతే అకౌంట్ డబ్బులు ఏమని చెప్తారో ఆ అకౌంట్ డబ్బులు అంటే ఏం చేస్తారు, బినాన్స్ లోకి వెళ్ళి అదర్ ఎన్నో క్రిప్టో ఎక్స్చేంజ్ లోకి వెళ్ళి అవన్నీ మనీని క్రిప్టో కింద USDT కింద కన్వర్ట్ చేసి ఏదైతే కన్వర్ట్ చేస్తారో USDT మనీని వాళ్ళకి ఇచ్చిన అడ్రస్ కి పంపించేస్తున్నారు ఏజెన్సీ 1%. అయిపోతుంది. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? అంటే యాక్చువల్ గా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసిన ఎవరైతే కొనుక్కుంటున్నారో ముందు లోకల్ గా ఎవరైనా మీకు ఆ ఏజెంట్ అనేది కన్సల్టెన్సీ కంపల్సరీగా POI సర్టిఫికేట్ ఉండాలి. ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్ సర్టిఫికేట్ లేకుండా ఎవరు అది రన్ చేయకూడదు. అది రన్ చేయాలని ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా అదర్ కంపెనీస్ మీకు ఆపర్చునిటీ ఇస్తే లోకల్ పోలీస్ చెప్పడం కానీ, అదేవిధంగా మీరు కన్సల్ట్ వాళ్ళు చెప్పాలి. అందుకే యాక్చువల్ గా పోలీస్ వారికి చూపించి అసలు ఆ ఏజెన్సీ మీద ఎటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా చెక్ చేసుకుంటే క్లారిటీగా వాళ్ళకి ఐడియా వస్తుంది. లేకపోతే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్ కానీ, ప్రాపర్ గా సర్టిఫికెట్స్ కానీ ఏమి చూడకుండా ఆటోమేటిక్ గా వెళ్ళిపోతే అక్కడ వీళ్ళు అమ్మిషన్లు అవుతుంది. సో అందువల్ల ఎవరైనా జాబ్ ఆఫర్ ఇచ్చినప్పుడు ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ కానీ ఆ కంపెనీ యొక్క అసలు కంపెనీ ఉందా, ఎగ్జిస్టింగ్ కంపెనీ ఉందా, రకరకాల సోర్సెస్ చెక్ చేసుకుని వెళ్ళాలి. ఎవరైనా విదేశాలకు ఆఫర్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఏజెంట్ ఆథరైజ్డా కాదా అనేది వెరిఫై చేసుకుని వెళ్ళాలంటున్నారు భవానీ ప్రసాద్ గారు. లేదు తొందరపడి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. తర్వాత అక్కడ మీకు ఇప్పుడు చూస్తున్న విజువల్స్ లాగా చాలా మంది ఇబ్బంది పడి భోజనానికి కష్టమే కాకుండా వాళ్ళ చేతిలో తన్నులు తినడమే కాకుండా అక్కడ అక్రమ కేసులు కూడా పెట్టించుకొని జైలు పాలే సంఘటనలు ఎదురవుతాయంటూ భవానీ ప్రసాద్ గారు చెప్తున్నారు. ఆయన చెప్తున్నట్లుగా ఒకవేళ ఆఫర్ వచ్చిందంటే ఖచ్చితంగా పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోండి. ఆథరైజ్డ్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళండి తప్ప అన్యాయంగా, అనవసరంగా అత్యాశకు పోతే మాత్రం కష్టాలు ఎదుర్కొనే అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కాంబోడియాలో జరుగుతున్న మోసాలపై విశాఖ పోలీసుల తరఫున భవానీ ప్రసాద్ గారు చెప్తున్న విషయం. భవానీ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.